మిమ్మల్ని భయం ఆవహించేస్తుందా? భయాన్ని ఇలా విడిచిపెట్టేయండి. ఏది సాధించాలన్నా ధైర్యం కావాలి. ధైర్యంగా అడుగేస్తేనే ముందుకు సాగేది. కొందరిలో భయం నిలువెల్లా ఆవహిస్తుంది. ధైర్యం, భయం ఈ రెండూ కూడా మన శరీరంలోని ప్రతిస్పందనలే. మనం ప్రమాదంలో ఉన్నట్టు భావిస్తే ఆ పరిస్థితికి, ఆ ఆలోచనకు తగ్గట్టు శరీరం ప్రతిస్పందిస్తుంది. ఆ ప్రతిస్పందనే భయం. కొందరిలో ఈ భయం తక్కువగా ఉంటుంది. మరికొందరిలో మాత్రం విపరీత ప్రతిస్పందన కారణంగా భయం అధికంగా ఉంటుంది. పూర్తిగా మీ జీవితం నుండి భయాన్ని నిర్మూలించడం అసాధ్యం. కానీ ఆ భయాన్ని అధిగమించి మీరు చెయ్యాలనుకుంటున్న పనులను చేసేలా మిమ్మల్ని మీరే మార్చేసుకోవచ్చు. భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. భయాన్ని ఒక లోపంగా చూడకండి. దాన్ని ఒక అడ్వాంటేజ్గా భావించండి. మీరు దేన్ని చూసి భయపడుతున్నారో దాన్ని సవాలుగా తీసుకోండి. ఒంటరిగా ఉండడం భయమైతే ఒంటరిగా ఉండి భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. మీకు ఏ విషయాలు భయంకరంగా అనిపిస్తాయో ఆ విషయాలను మరింతగా తెలుసుకునేందుకు ప్రయత్నించండి. భయం దానంతటదే తగ్గుతుంది. మీకు ఎవరూ లేరని, మీరు ఏమీ సాధించలేరు అనిపిస్తున్నప్పుడు భయం ఆవహిస్తుంది. మీ బాధలను, ఆందోళనను పక్కన పెట్టండి. జీవితం ఎంతో ఉంది, నేను సాధించగలను అని గట్టిగా అనుకోండి. మీరు భయానికి లొంగితే పూర్తిగా అందులోనే కూరుకుపోతారు. మీకు తెలియని పనిని సవాల్గా తీసుకోండి. ఆ పని గుర్తు చేసుకొని పదే పదే భయపడటం మానేయండి. భయం అనేది కొన్ని రకాల పనుల వల్ల కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనది వాయిదా వేయడం. తరచూ వాయిదా వేసే లక్షణం ఉన్నవారు భయం బారిన త్వరగా పడతారు. అలాగే సాకులు చెప్పి పని తప్పించుకునే వారిలో కూడా ఈ భయం యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పనులు వాయిదా వేయడం, పనులు తప్పించుకోవడం వంటి అలవాట్లను మానుకోవాలి. కొందరిలో తాము ఏ పని చేసినా ఫెయిల్ అవుతామన్న భయం ఆవహిస్తుంది. మీరు ముందుగా ఫెయిల్ గురించి మర్చిపోండి. ప్రయత్నంపైనే దృష్టి పెట్టండి. ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఏదో ఒకరోజు సక్సెస్ అందుకుంటారు. ఆ ప్రయత్నాలలో ఎన్నో విఫలమవ్వచ్చు. ఆ ఫెయిల్ అయిన సందర్భాలను అతి పెద్ద ఓటమిగా చూడకండి. కేవలం ప్రయత్నంలో ఒక భాగమే అనుకోండి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ప్రయత్నంలో 1000 సార్లు ఓడిపోయినట్టు చెప్పుకున్నారు. కానీ 1000 ప్రయత్నాల తర్వాత అతను విజయాన్ని సాధించారు. ఆ విజయమే ఆయనను గుర్తుపెట్టుకున్నారు. కానీ ఈ 1000 సార్లు ఓటమి మాత్రం ఆయన లెక్కలోకి తీసుకోలేదు. వాటిని ప్రయత్నాలుగానే చెప్పుకున్నారు. ఎంతో కొంత భయం ఉండడం కూడా మనిషికి చాలా అవసరం. ఆ భయమే కొన్నిసార్లు తప్పు చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పూర్తిగా భయం లేకుండా బ్రతకాలని మాత్రం అనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.